మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ భాయి భాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డికి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, బలాయి చేసుకుంటావు, అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ తీసుకొని అదానీ మోడీ భాయి భాయ్ అని, అదానీ బీజేపీ భాయి భాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపడితే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలోకి పోకుండా టీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.